విషయంలో పుష్ప సినిమా అసలు సినిమా యాజమాన్యాది తప్ప, హీరోది తప్ప, లేదా అక్కడ సరైన ఏర్పాట్లు చేయని ప్రభుత్వానిది తప్ప, ఒక మనిషి నిండు మనిషి ప్రాణం పోయింది కదా. ఎవరి పొరపాటు? ఎక్కడ జరిగింది అసలు ఈ పొరపాటు? చెప్పండి. తప్పు అందరిదండి, తప్పు ఎవరిది లేదండి. అయితే అతని సెంటిమెంట్ గా సంధ్య అనే థియేటర్ కి వెళ్లి తన ప్రేక్షకుల్ని కలుసుకుందామని అనుకున్నారు. అతను ముందస్తుగానే అసలు యాజమాన్యానికి తెలియజేశారా, లేదా ఘటన జరిగిన రోజు గంట 2 గంటల ముందు తెలియజేశారా అనే విషయం పట్ల క్లారిటీ లేదు. ముందస్తుగా తెలియజేస్తే అతని తప్పు చాలా తక్కువ ఉందన్నమాట. అట్లా కాకుండా ప్రేక్షకుల్ని కలుసుకోవాలని ఆతృతతోటి ఒకవేళ ముందే ఒక 2-3 గంటల ముందే తెలియజేస్తే గనక అందులో కొంత అతని తప్పు ఉందనొచ్చు. అయితే అతను అది కావాలని చేసిన తప్పు కూడా కాదు. ఎందుకంటే ప్రేక్షకుల్ని కలుసుకుని తన విజయోత్సవాల్ని పంచుకోవాలనే ఆనందంలో ఉన్నాడు తప్పితే తన అభిమానుల మధ్య తొక్కిసలాట జరుగుతుంది, ఇటువంటి దురదృష్టకర సంఘటన జరుగుతుందనే ఆలోచన అతనికి కూడా లేదు. మొదట అంటే అతను తన అభిమానులతో కలిసి ఉండడమే తన ఇష్టంగా భావించాడు కాబట్టి ఆ థియేటర్ కి వచ్చాడు. కాకపోతే ఇది అనుకోకుండా జరిగింది. ఇది అల్లు అర్జున్ గారి విషయంలో క్లారిటీ. రెండవది, థియేటర్ యాజమాన్యము ఆ థియేటర్ కి హీరోని రప్పిస్తే గనక తనకు ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి, ప్రేక్షకులు ఎక్కువ మంది చూస్తారనే ఆలోచనతో ఉండొచ్చు. అది కూడా థియేటర్ యజమాని తప్పు కాదు. కానీ అతను ముందే తెలియజేశాడా అల్లు అర్జున్ గారిని రమ్మని తన థియేటర్ కి, లేదా అల్లు అర్జున్ గారే ఒక 2-3 గంటల ముందు వస్తా అంటే తెలుసుకున్నాడా అనే విషయం క్లారిటీ లేదు. ఒకవేళ ఏది తెలిసినా తెలియకపోయినా ఆ థియేటర్ యజమాని పోలీసుల సహాయం తీసుకున్నాడు. ఆ పోలీసుల సహాయం గంట 2 గంటల ముందు అడిగాడా, లేకపోతే 5-6 రోజుల ముందే ఇట్లా మా థియేటర్ కి అల్లు అర్జున్ గారు వస్తున్నారు కాబట్టి మీరు తగిన బందోబస్తు చేయండి అని అడిగాడా అనేది కూడా క్లారిటీ లేదు. ఒకవేళ ఏ రకంగా చూసినా అతను పోలీసుల సహాయం అర్థిస్తే మాత్రం అతని తప్పు లేదని చెప్పవచ్చు. ఇక మూడవది, పోలీసులు లేదా ప్రభుత్వం. ప్రభుత్వం అంటే కూడా మొత్తంగా ప్రజలే. పోలీసులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3-4 కోట్ల జనాభాలో ప్రతి 1,00,000 మందికి ఒక పోలీసు ఉన్నారు సుమారుగా. అంటే ప్రతి 1,00,000 మందిని కాపాడడానికి ఒక పోలీస్, అంటే 1,00,000 మంది వ్యక్తుల్ని ఒక పోలీస్ అనే మనిషి కాపాడగలడా? అది సాధ్యం కాదు. కానీ కొంత భయభక్తుల కారణంగా పోలీసులు అంటే ప్రజలు గౌరవిస్తారు. అయితే ఇప్పుడు ఈ సంధ్య థియేటర్ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ లో మహా అయితే 20 నుంచి 40 మంది వరకు పోలీస్ సిబ్బంది ఉండే అవకాశం ఉంది. అందులో ఆ సిబ్బందికి కూడా రకరకాల పనులు ఉంటాయి. దొంగల్ని పట్టుకునే పనులు ఉంటాయి, మరి ఎవరినైనా జైలుకు తీసుకెళ్లే పనులు ఉంటాయి, లేకపోతే ఇంకెక్కడైనా బందోబస్తులు చేసే పనులు ఉంటాయి. ఈ సంధ్యా థియేటర్ పని ఒక్కటే కాదు. కాబట్టి ఆ 20-40 మంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిలో నుంచి ఒక 5 మందినో 10 మంది లోపల వరకు పోలీసుల్ని ఆ పోలీసు ఉన్నతాధికారి ఈ సంధ్యా థియేటర్ కి పంపించి ఉండవచ్చు. అయితే పోలీసులు కూడా మనుషులే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పోలీస్ మహా అయితే ఓ 10 మందిని 20 మందిని లైన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అందరు మనుషులు ఆ తొక్కిసలాట సందర్భంగా ఆ పోలీస్ మీద వచ్చి పడితే అతనికి కూడా దెబ్బలు తగులుతాయి, గాయాలు అవుతాయి. ఇది సత్యం. కాబట్టి ఇక్కడ పోలీసుల తప్పు కూడా లేదు. వాళ్ళ పరిధిలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా కట్టడి చేయడం కష్టం. అదే సినిమాలు అనుకోండి, ఒక పోలీసు ఒక మనిషి 100 మందిని 200 మందిని ఒకేసారి కొట్టగలడు, తన్నగలడు. కానీ నిజ జీవితంలో అటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ మనం పోలీసులను కూడా తప్పు పట్టడానికి లేదు. ఇక చివరిది, తప్పు ప్రేక్షకులదా అభిమానులదా అంటే వాస్తవంగా ప్రేక్షకులు అభిమానులదనే చెప్పాలి. విదేశాలలో ఒక ప్రధానమంత్రి దారెంట నడుచుకుంటూ వెళ్తున్నా, లేకపోతే ఒక ఆ సినీ ప్రముఖుడు వెళ్తున్నా కూడా అక్కడి ప్రజలు సాధారణంగా చూస్తారు. ఒక నిమిషం ఆగి చూసి వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అవుతారు తప్పితే ప్రధానమంత్రి వస్తున్నాడని చెప్పి గుమిగూడి అతని మీద పడి నానా యాగి చేయరు. అదే విధంగా ఒక సినిమా హీరో వచ్చాడని అతన్ని పట్టుకోవడానికి ముట్టుకోవడానికి ప్రయత్నించారు. అది వాళ్ళ సంస్కారం. కానీ మన భారతదేశంలో ఏంటంటే అభిమానం వెర్రితలలు వేస్తుంది. ఒక హీరో గాని, ఒక హీరోయిన్ గాని, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు గాని వచ్చినప్పుడు అనేక మంది ఒకేసారి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మీద పడాలని ప్రయత్నిస్తారు, వాళ్ళని ముట్టుకోవాలని చూస్తారు, వాళ్ళతో షేక్ హ్యాండ్ తీసుకోవాలని చూస్తారు, వాళ్ళని తాకాలని చూస్తారు, వాళ్ళని ముద్దు పెట్టుకోవాలని చూస్తారు. కొంతమంది అభిమానులు అయితే ఆడ మగ తేడా లేకుండా వాళ్ళ యొక్క ప్రైవేటు భాగాలను కూడా పట్టుకోవాలని చెప్పి చూస్తారు. ఎక్కడో చదివాను, అందుకనే బాలకృష్ణ గారు ఎవరైనా దగ్గరికి వస్తే పెడి మనకు కొడతారని. మరి అతను కూడా మనిషే కదా, వాళ్ళకు కూడా వాళ్ళది కూడా శరీరమే కదా, వాళ్ళు కూడా ఇతరుల నుంచి ప్రైవసీ అనేది కోరుకుంటారు కదా. ఇవన్నీ అర్థం చేసుకోకుండా హీరో వచ్చాడని చెప్పి ఒకేసారి మీద పడడం, సాటి మనుషుల్ని గౌరవించకుండా కొట్టుకోవడం, తన్నుకోవడం, తొక్కుకుంటూ వెళ్ళడం అనేది ఎంతవరకు సంస్కారం? అభిమానం ఉండాలి గాని అది ఎప్పుడు కూడా దురభిమానంగా మారకూడదు. అదే విధంగా ఒకవేళ అల్లు అర్జున్ అంటే, లేకపోతే ఇంకో హీరో అంటే అభిమానం ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని ఇంకెప్పుడైనా వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే వాళ్ళను వాళ్ళకు ఉత్తరాలు రాసుకొని ఇట్లా మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా అండి అని వెళ్ళి కలవచ్చు.
లేకపోతే వాళ్ళ సినిమాల గురించి రివ్యూలు రాయొచ్చు, వాళ్ళ మీద అభిమానం ఉంటే ఇట్లాంటి ఎన్నో మంచి పనులు చేయొచ్చు. లేకపోతే ఇంకా అభిమానుల పేరు మీద ఎవరికైనా దాన ధర్మాలు చేయొచ్చు, ఆ హీరోల పేరు మీద కానీ రాజకీయ నాయకుల పేరు మీద కానీ నాకు పలానా వాళ్ళంటే ఇష్టం అని చెప్పేసి. అవన్నీ కూడా చాలా మంచి పనులు. అవి చేయకుండా కేవలం నేను హీరోని పోయి తాకాలి, నేనే ముందు నిలబడాలి, నేనే షేక్ హ్యాండ్ ఇవ్వాలి, నేనే ముట్టుకోవాలి, నేనే అతనితోటి సెల్ఫీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా పిచ్చి పనులు అనమాట. ఈ రకంగా చూసినట్లయితే ప్రేక్షకులు అభిమానులదే తప్పని నేను అంటాను. పోతే ఇక్కడ ఒక ప్రాణమే పోయింది. అయితే ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అన్ని మాటల్లో నాకు ఒక మాట బాగా నచ్చింది. ఆమె కుటుంబం గురించి మీరు బాధపడరా అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు తన కుటుంబానికి ఏ విధంగా గొప్పో అదే విధంగా రేవతి ఆ కుటుంబానికి తల్లి. ఆమె ప్రాణం పోతే ఆమె మీద ఆధారపడి ఎక్కువ బతుకులే ఉన్నాయి. అందులో ఆమె భర్త ఎంతో బాధపడతాడు. ఆమె కడుపున పుట్టిన 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒక పిల్లవాడి పరిస్థితి బాగలేదు. అంటే వాళ్లకు ఎన్నో ఆశలు, ఆశయాలు, అభిరుచులు, కుటుంబ సంబంధమైనటువంటి ప్రేమలు, అనురాగాలు ఉంటాయి. ఆ రేవతి ప్రేమ అనురాగాన్ని మాత్రం ఆమె భర్తకు, ఆమె పిల్లలకు మనం తెచ్చేయలేము కదా. కాబట్టి ఈ సంఘటనలో మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఇక్కడికి రావడానికి ముందు నేను ఒక లెజెండ్ ను ఆ మంది అభిమానులు ఉంటే తీసుకుని వెళ్ళాలని ఒక నిమిషం ఆలోచి థియేటర్ లో ఎంతమంది, ఒకవేళ పోలీసుల్ని పిలిపిస్తే వాళ్ళు ఎంతమందికి రక్షణ కల్పించారని అతను కూడా ఆలోచిస్తే బాగుండేది. ఇక మూడోది పోలీసులు ఏంటంటే ఎవరు ఎక్కడ రక్షణ కావాలని అడిగినా వెళ్తారు కాబట్టి వాళ్ళ పరిధిలో వాళ్ళు వచ్చారు తప్పితే ఇంతమందిని అదుపు చేయగల శక్తి పోలీసులకు కూడా లేదు కాబట్టి ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఇక 4వ విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రేక్షకులు, అభిమానులు వాళ్ళు మాత్రం ఇక ముందైనా ఆలోచించాలి. ఏంటంటే మనకు సినిమా నటులు గాని, రాజకీయ నాయకులు గాని, లేక ఇతర ఎవరైనా లెజెండ్ వ్యక్తులు గాని వాళ్ళ మీద మనకు అభిమానం ఉంటుంది, సహజం. ఎందుకంటే వాళ్ళు చేసిన గొప్ప పనుల ద్వారా గాని, వాళ్ళ మాటల ద్వారా గాని, వాళ్ళ చేతల ద్వారా గాని, వాళ్ళు ఏదైనా విద్యలో ప్రావీణ్యత సంపాదించడం ద్వారా గాని వాళ్ళంటే సాధారణ ప్రజలకు ప్రేమ ఉంటుంది. అది కూడా తప్పులేదు. కానీ ఒక గుంపుగా ఉన్నప్పుడు మాత్రం కనీస మర్యాదలు పాటించాలి. ఒక లైన్ లో రావడము, లేకపోతే దూరంగా నుంచి చూడడము, లేకపోతే దూరంగా నుంచి విష్ చేయడం, ఇట్లాంటి పనులు చేసినట్లయితే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగవు. తర్వాత ప్రభుత్వాలని నిందించాల్సిన పని లేదు, వ్యక్తిగత దూషణలు కూడా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరి ధర్మం వాళ్ళు సరిగ్గా నిర్వర్తించినప్పుడు అన్ని సక్రమంగా నడుస్తాయి. ఇటువంటి చెడ్డ సంఘటనలు ఇంకోసారి జరగవు. ఈ సంఘటన ఏదైతే ఉందో భవిష్యత్తులో లెజెండరీ వ్యక్తులకు గాని, సాధారణ ప్రజలకు గాని ఒక గుణపాఠంగా ఇది ఏర్పడింది. కాబట్టి దీంట్లోని మంచి చెడులను విశ్లేషణ చేసుకొని భవిష్యత్తులో ప్రజలు గాని, ప్రేక్షకులు గాని, అభిమానులు గాని, అదే విధంగా రాజకీయ నాయకులు గాని, సినిమా వ్యక్తులు గాని, అదే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి థియేటర్ యజమానులు గాని, ఆడిటోరియం వ్యక్తులు గాని ఎవరైనా తగిన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో సక్రమంగా ప్రవర్తిస్తారనేది నా యొక్క అభిలాష. మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.